హాయ్ గాయ్స్, సిగ్నేచర్ డే గాయ్స్ ఈరోజు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది గాయ్స్, అంటే చిన్నప్పటి నుంచి నర్సరీ టు బీటెక్ ఎలాగైపోయిందో అసలు, అంటే ఏదో తెలియని ఫీల్, తెలియకుండానే వచ్చేసామా ఇంతవరకు అని. ఇంకా చిన్నపిల్లల్ని చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది, పాపం వాళ్ళది ఎప్పటికవుద్దో అని. ఇదిగోండి నాకు మా సార్ కూడా రాశారు, అట్లుంటుంది మన రేంజ్ కాలేజ్లో, మామూలుగా ఉండదు. నా ఫ్రెండ్స్ అయితే అందరూ వ్లాగరు, ఇన్ఫ్లుయెన్సరు. నాకు చూస్తే తిప్పి కొడితే 2000 ఫాలోవర్స్ కూడా లేరు ఇన్స్టాలో. మీరు అందరూ చూస్తారు కానీ ఫాలో చేయరు కదా. సో నేనైతే బ్యాడ్లీ మిస్ అయ్యేది మాత్రం ఓన్లీ నా ఫ్రెండ్స్నే, ఎందుకంటే నాతో ఎప్పుడూ ఉండేది వాళ్ళే కదా అన్నిట్లో. ఇంకా కొంచెం మంది ఫ్యాకల్టీని మిస్ అవుతా, నాకు ఫేవర్గా ఉండేవాళ్ళని, అందరినీ కాదు హండి. ఈ కాలేజ్లో ఈ ఏరోప్లేన్ని మిస్ అవుతాను గాయస్, ఎగరని ఏరోప్లేన్కి మిస్ అవుతాను నేను. ఇంకా అంతే, ఇంకెవరిని మిస్ అవును. అందరూ ఇదిగోండి గాయస్, వీళ్ళందరూ నా క్లాస్మేట్స్ అనమాట. ఇది ఒకటి ఇచ్చారు. ఎందుకు గాయస్ మనసులో నిలిచిపోతారు, ఎందుకు ఇవన్నీ మనకి ఫార్మాలిటీకి తప్ప ఇంకా దేనికి పనికిరావు. ఇంటికి వెళ్తున్నా గాయస్, ఇదిగోండి మా గేట్ నుంచి, అందుకే ఇది కూడా వీడియో క్యాప్చర్ చేసాం. ఇంటికి వచ్చి వేసి చూసాను గాయస్ టీషర్ట్, అక్కడ వేయలే మనకు కొంచెం. ఇదిగోండి నాకు ఇచ్చిన టీషర్ట్, ఇది మధ్యలో ఉన్నాను కదా అది నేనే, దట్స్ మీ. ఇదే గాయస్ టీషర్ట్, బాగుందా? బాగుంటుంది. అదిగోండి మధ్యలో ఉన్నాను కదా అది నేనే. బ్లేజర్ వేసుకున్నా చూడండి, ప్రొఫెషనల్గా ఉంటాను నేను. సో ఇదిగోండి ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. టీషర్ట్ సైజ్ వచ్చేసరికి XXL, అంటే మనకి బ్రాండెడ్ అనుకోండి L or XL అనమాట. ఇది 200 ఇచ్చాను గాయస్. ఇది ప్లస్ ఒక ఫ్రేమ్ ఇచ్చారనమాట. ఫ్రేమ్ అంటే ఫ్రేమ్ కాదులేండి, ఒక A4 షీట్ లాగా ఉంది, దాని మీద బొమ్మలు మావి. సో ఈ రెండింటికి 200. ఇది గాయస్, ఇది సిగ్నేచర్ డే.